సంతోషపరచుకొనక భక్తిహీనుల దౌర్భాగ్యులను భరించుటకు బద్దులమయ్యున్నాము. మన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతి వాడును మేలుగాని యందు సంతోషపరచబడును. క్రీస్తు కూడా తను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించు వారెందరూ నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణము నిరీక్షణ కలుగుటకై పూర్వకాలమందు వ్రాయబడినది వ్రాయబడి ఉన్నది. మీరే కావము గలవారై ఏకగ్రీవముగా యేసుక్రీస్తు తండ్రి దేవునికి మహిమ అర్పరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్తానుసారంగా ఒకరితోనొకడు మనస్సు కలిగిన వారే ఇల్లినట్లు ఓర్పునకును ఆదరణకర్తే దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కారణం దేవుని మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. చదవబడిన వాక్య భాగం మన వినికిడిలో దేవుడు ఫలింపచేయనుగాక. చిన్న ప్రార్థన. కృపా కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన ఈ లేఖన భాగం మా వినికిడిలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా మేము జీవించడానికి కృపను అనుగ్రహించండి. ఈ వాక్య భాగంలో దాగిన సత్యములను గూఢార్థములు మాకు వివరించి అయోగ్యుడైన నన్ను, నా ఆలోచనలు, నా మాటలు మీరే మరుగుపరిచి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని, మీరే మీ ఆత్మచేత మాకు బోధించమని, మీ చిత్తానుసారంగా నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త ప్రభావములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికను ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి గడిచిన వారాల్లో మరి 14వ అధ్యాయమును మనము చూస్తున్నాం. ఈ 15వ అధ్యాయము మరి అనేక సంఘటనలు అనగా పాత నిబంధన నుండి మరి కొన్ని ఎక్కువే మరి కొటేషన్స్ ఇవ్వబడ్డాయి. దేనికి అని మనం ఆలోచన చేసినట్లయితే ఎస్కటాలజికల్గా అనగా జరగబోయే సంఘటనలు, చివరాంతమున జరగబోయే సంఘటనలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటట్లు మరి అంతానికి సూచిస్తూ ఇవన్నీ కూడా దావీదు రాజ్యమును క్రీస్తు స్థాపించడానికి వేళ అయింది అన్నట్లుగా మరి ఈ భాగములన్నీ మనకి ఒకదానికి ఒకటి ముడివేసుకుంటూ వెళ్ళినటువంటి సందర్భాలు ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే 9వ అధ్యాయము నుంచి 16వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఆ విషయాలను సారాంశంగా మనం ఒక్కసారి కనుక చూడగలిగితే ఆ స్లైడ్లో మీరు చూడగలుగుతారు. 9వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ఉన్న ముఖ్య అంశాలుగా మనము అందులో చూడగలిగితే 9వ అధ్యాయము ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన తాత్కాలిక ప్రయోజనాల కోసము రాయబడింది. అందులో మనం చూస్తాం మరి వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది, ప్రవక్తలు ఇవ్వబడ్డారు, పితరులు వీరి వారే, నిబంధనలు వీరికి ఉన్నాయి. ఇలాగా అనేక రకమైన తాత్కాలిక ప్రయోజనాలు 9వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అది అయిపోయిన తర్వాత ఆ తాత్కాలిక ప్రయోజనాలను ఇశ్రాయేలీయులు యూటిలైజ్ చేసుకోలేదు, సద్వినియోగపరచుకోలేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక ముద్దలో నుండే కుమ్మరివాడు ఘనమైన పాత్రని తయారు చేస్తాడు. అదే ముద్దలో నుండి ఒక ఘనహీనమైనటువంటి పాత్రను కూడా తయారు చేస్తాడు. ఆ ముద్ద అంతయు ఒకటే అనే విషయాన్ని స్వారూప్యత, కుమ్మరివాని స్వారూప్యత అనేటువంటిది 9వ అధ్యాయంలో కూడా 9వ అధ్యాయంలో మనం నేర్చుకుని ఉన్నాం ప్రియులరా. అయితే 10వ అధ్యాయము ఈ విధంగా మొదలు పెట్టబడింది. ఏంటంటే మరి ఇశ్రాయేలీయులకి రక్షణ లేదా, మరి వారికి దేవుడు ఇన్ని ప్రయోజనాలు కలుగు చేసినా వారు
మరి రక్షింపబడలేదా అని వారి యొక్క భవిష్యత్తు గురించి ప్రస్తావిస్తూ అంటున్నాడు. ఇశ్రాయేలీయులు రక్షింపబడాలని నా హృదయ అభిలాష అనే ఆ అధ్యాయాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే కొంతకాలం మటుకు దేవుడు వారికి మరి నిద్రమత్తు గల ఆత్మను ఇచ్చి ఉన్నాడు. అయితే మరి ఆ స్థితి నుండి దేవుడు మరలా వారిని విడిపించి వారిని రక్షణలోనికి నడిపిస్తాడనే విషయాలు కూడా మనం నేర్చుకుని ఉన్నాం. అయితే ఈ ఇశ్రాయేలుని ధర్మశాస్త్రము క్రింద నుండి వారిని విడిపించడానికి క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు అనే సత్యాన్ని కూడా ఈ 10వ అధ్యాయంలో నుండి మనము నేర్చుకుని ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఏ వ్యక్తి అయితే క్రీస్తు యేసును మరి అంగీకరించి విశ్వాసం మూలంగా క్రీస్తు దేవుని కుమారుడని నోటితో ఒప్పుకొని మందు మరి అతడు విశ్వసిస్తాడో ఆ వ్యక్తి రక్షింపబడతాడు అనే విషయాన్ని కూడా మనము నేర్చుకుని ఉన్నాం. తర్వాత 11వ అధ్యాయమును మనము చూసేసరికి ఈ 11వ అధ్యాయంలో మరి ఇశ్రాయేలీయుల యొక్క శేషము గురించి మనము చాలా విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. అనేక మంది మరి బయలు దేవతలను ప్రవక్తలు అనేక మంది ఆరాధించారు. కానీ ఇశ్రాయేలీల్లో అనేక మంది ఆరాధించినప్పటికీ ఇశ్రాయేల్లో కొంత శేషము మాత్రము దేవునికి విశ్వాసము కలిగిన వారు ఉన్నారు అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఏలియా రోషంతో అతడు ఉండి నేను ఒక్కడనే ఉన్నానంటే నీవే కాదు నీకు లాంటి వారు ఇంకా నాకు ఉన్నారు అని దేవుడు ఏలియాతో మాట్లాడడం మనం చూసి ఉన్నాం. కాబట్టి బయలు దేవతలు కానీ అష్టారౌతు దేవతలు కానీ మొరక్కనటువంటి వారు విశ్వాసముతో ఉన్నటువంటి ఆ శేషాన్ని దేవుడు ఆయా సందర్భాల్లో దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. శేషాన్ని ఆ శేషమే తుదకు మరి రక్షింపబడేటువంటి. కాబట్టి జనాభా అనేక మంది ఉన్నారు, అందరూ ఇశ్రాయేలీయులు రక్షింపబడరు. కానీ ఎవరైతే విశ్వాసము కలిగిన వారుగా ఉంటారో వారిని మాత్రమే దేవుడు రక్షించేటువంటి వాడై ఉన్నాడనే విషయాన్ని కూడా మనము నేర్చుకుని ఉన్నాం పిల్లరా. ఇదే 11వ అధ్యాయంలో ఈ అంటు కట్టడాన్ని గురించి మనం నేర్చుకుని ఉన్నాం. మరి దేవుడు ఆ పితరులైనటువంటి ఆ చెట్టులోనికి మనల్ని మరి అంటుకట్టిన అడవి ఒలీవ చెట్లుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు అందులో నుండి తీసివేసి దేవుడు వ్యవసాయకుడిగా ఉండి దేవుడు నాటినటువంటి ఆ చెట్టుగా ఉన్నటువంటి ఆ ఒలీవ చెట్టులోనికి దేవుడు మనల్ని అంటుకట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అందులో ఫలింపని తీగలను దేవుడు తీసివేస్తాడు. ఫలించే తీగలను మరి ఎక్కువగా ఫలించేటట్లుగా ఆయన వాటిని కేర్ తీసుకుంటాడనే సత్యాలను కూడా మనం నేర్చుకుని ఉన్నాం. అయితే 12వ అధ్యాయం నుంచి మనం చూసేసరికి ఒక వ్యక్తి ఏ విధంగా సజీవ యాగంగా దేవునికి తాను అర్పణగా అర్పించుకుంటాడనే సత్యాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. ప్రతి ఒక వ్యక్తి, ప్రతి క్రైస్తవుడు ఒక యాజకుడు. ప్రతి క్రైస్తవుడు ఒక యాజకుడు. ఈ యాజకుడు వేరే ఏదో తెచ్చి అర్పణ ఇచ్చేటువంటి యాజకుడు కాదు, కానీ క్రీస్తు నమూనా ప్రకారము ఈ యాజకుడే తన్ను తాను అర్పణగా దేవునికి అర్పించుకోవలసిన వాడై ఉన్నాడు. అంటే ప్రభువు ఎలాగైతే ఆయనే యాజకుడు అయ్యుండి ఆయనే అర్పణగా తను తాను అర్పించుకున్నారో ఆయన నమూనాగా మనం కూడా ఒక యాజకులుగా రాజులైన యాజక సమూహముగా ఏర్పడబడిన వంశముగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న ప్రతి వ్యక్తి ఒక యాజకుడు. ఈ యాజకుడు తన్ను తాను దేవునికి సజీవ యాగముగా అర్పించుకోవలసిన వాడై ఉన్నాడు ప్రియులరా. అయితే ఈ అర్పించుకునేటువంటి ఈ క్రమమును మనం చూసినప్పుడు కొన్ని బాధ్యతలు ఈ యాజకుడు నిర్వర్తించవలసిన వాడై ఉన్నాడు ప్రియులరా. చూడండి, ప్రతి యాజకునికి కొన్ని పనులు ఉన్నాయి చేయవలసినవి. పాత నిబంధనలో కూడా మనం చూస్తే అతను చేయవలసిన అనేక పనులు, ప్రతిరోజు ఆ సన్నిధిలో ఉన్నటువంటి ఆ రొట్టెలను మారుస్తూ ఉండాలి,
ఆ దీపస్తంభములో ఆ ఒత్తులు ఆరిపోకుండా, నూనె అయిపోకుండా నూనెని నింపుతూ ఉండాలి. ఇలాగ రోజు రోజు దినక్రమంగా చేయాల్సిన ఆ యాజకుని పనులు ఎలాగున్నాయో, క్రొత్త నిబంధనలో కూడా క్రైస్తవుడు అనబడే ఈ యాజకుడు చేయవలసినటువంటి కొన్ని బాధ్యతలు ఉన్నాయని మనము 12, 13 అధ్యాయాల్లో మనం నేర్చుకుని ఉన్నాం. అందులో మొదటగా సంఘముతో అతను చేయాల్సినటువంటి బాధ్యతలు. దేవుడు ఒక విశ్వాస పరిమాణం చొప్పున ప్రతి వానికిని మరి ఆ వరములను దేవుడు టాలెంట్స్ని ఇచ్చాడు. ఎవరికి ఏ టాలెంట్స్ ఇచ్చాడో, ఏ స్థితిగతులను ఇచ్చాడో ఆ స్థితిలో మనము పని కలిగి ఉండాలి అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ప్రవచించేవారైతే ప్రవచించేవారుగా, పరిచయం చేసేవారైతే పరిచయం చేసేవారుగా, హెచ్చరించేవారైతే హెచ్చరించటందు, బోధించేవారైతే బోధించటందు, పంచిపెట్టేవారైతే పంచిపెట్టటందు, కరుణించేవారైతే కరుణించటందు, పై విచారణ చేసేవారైతే పై విచారణ ఎందు వీటిలో పని కలిగి ఉండాలి అనేటువంటిది బాధ్యతలు. అయితే తనకు తాను చేసుకోవాల్సినటువంటి కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. ఇతడు ప్రేమ చూపే విషయంలో నిష్కపటంగా ఉండాలి, చెడ్డ వాటిని సహించుకుని మంచి వాటిని హత్తుకొని ఉండాలి. ఇలాగ కొన్ని నియమ నిబంధనలు ఇవ్వబడ్డాయి. కాబట్టి ఇలాంటి బాధ్యతలన్నింటినీ కూడా అతడు సక్రమంగా నిర్వర్తించవలసిన వాడై ఉన్నాడు. అయితే సమాజంతో ఉండాల్సినటువంటి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అదే 13వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రభుత్వం ఎడల ఇతను చూపించాల్సిన బాధ్యతలు. ట్యాక్స్ పేయర్ అయితే ట్యాక్స్ చక్కగా కట్టేవాడుగా ఉండాలి, అధికారులకు లోబడి ఉండాలి, అధికారులను సన్మానించేవాడిగా మరి ఉండాలి అని ఇలాగ అనేక విషయాలు మనం చూసాం. అయితే అదే అధ్యాయంలో రక్షణ మనకు ఇదివరకుడు దినముల కన్నా, మనం రక్షింపబడిన దినము కన్నా ఇప్పుడు రక్షణ మనకు మరింత సమీపంగా ఉన్నది అనే విషయాన్ని అతడు ప్రస్తావిస్తూ వచ్చాడు. అయితే ఒక ఎనాలజీని చెప్పాడు. రాత్రి గడిచిపోయింది, పగలకు లేదా ఆ వేకువ సమయమునకు అది వేళ అయ్యింది. రాత్రి చేసేటువంటి పనులుగా కాక పగటి యందు చేసేటువంటి పనులు చేసే వారంగా మనము ఉండాలి అని అక్కడ 13వ అధ్యాయములు మనం నేర్చుకుని ఉన్నాం ప్రియులరా. అయితే 14వ అధ్యాయమును మరి పోయిన కొన్ని 2 వారాలుగా మనము నేర్చుకుని ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, మరి ఒక బలహీనమైనటువంటి విశ్వాసి మన ప్రక్కన ఉన్నప్పుడు మనకు తీసుకోవాల్సినటువంటి లేదా మన స్వాతంత్రాన్ని మనం వినియోగించకుండా బలహీనుడైనటువంటి విశ్వాసిని బట్టి మనం కొన్ని అంశాలు, కొన్ని తినకూడనటువంటివి మనం తినకుండా జాగ్రత్త పడాలనేటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకుని ఉన్నాం ప్రియులరా. అయితే మనకున్నటువంటి ఈ ఏదైతే స్వేచ్ఛ దేవుడు ఇచ్చి ఉన్నాడో ఆ స్వేచ్ఛను మనము జాగ్రత్తగా వినియోగించుకోవాలి అనేటువంటి సత్యాన్ని కూడా మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ఈ 14వ అధ్యాయమును కూడా మనం చూసినప్పుడు వ్యక్తిగత జవాబుదారితనము ఉంది ప్రతి వ్యక్తి తను తాను గురించి లెక్క అప్పగించుకోవాలి. దేవుని న్యాయ సింహాసనం ఎదుట ప్రతి ఒక్క వ్యక్తి నిలబడాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అయితే దేవుడే ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయాన్ని జరిగించేవాడు, ఆయనే తీర్పు తీర్చేవాడు అనే విషయాల్లో మనం నేర్చుకుని ఉన్నాం. ఈ 15వ అధ్యాయమును మనం చూసేసరికి ఈ 15వ అధ్యాయం ఏం తెలియపరుస్తుందంటే, క్రీస్తు సువార్త యొక్క దేవుడు శరీరధారిగా ఈ లోకాన్ని ఉద్భవించాల్సినటువంటి ఆవశ్యకత, ఈ లోకమునకు సువార్త ఎంత ప్రాముఖ్యము, లేకపోతే దాని లోకమునకు సువార్త అవసరత ఏంటి అనేటువంటి విషయాలు ప్రస్తావింపబడుతున్నాయి 15లో. 16వ అధ్యాయమును మనం చూసేసరికి మరి సాతానుకు అంతమున జరగబోయే సాతాను యొక్క నాశనము, మరి అలాగే లోకమునకు పౌలు మరి ఇస్తున్నటువంటి క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క సువార్త మరొకసారి చెబుతూ మరి కంక్లూజన్ వర్డ్స్ తోటి ఈ 16వ అధ్యాయాన్ని అతడు మరి ముగించడం జరుగుతూ ఉంది ప్రియులరా. కాబట్టి ఈ 9వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ఒక్కొక్క దాన్ని ఇలా అల్లుకుంటూ ఒక మాల నల్లితే ఎలాగా
ఒక దారము అనేక వాటిని ఎలాగా పేర్చుకుని వెళ్తుందో, అలాగా ఈ అధ్యాయాలన్నిటిలో ఒక క్రమమైనటువంటి ఆ విధానాన్ని మనము ఆలోచన చేయగలిగితే, మరి క్రీస్తు యొక్క రక్షణ కొరకు ఇవన్నీ ఈవెంట్స్ బిల్డప్ చేయబడతా ఉన్నాయి. రాబోయే దినముల్లో జరగబోయేటువంటి క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన వైపు తన యొక్క లక్ష్యాన్ని తీసుకుని వెళ్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఈ 15వ అధ్యాయములో మరి కొన్ని ఏమంటాం పాత నిబంధన సంబంధమైనటువంటి విషయాలు కొన్ని ప్రస్తావిస్తూ ఎస్కటాలజీని మరింత దానివైపు నడిపించినటువంటి స్థితిగతులను మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులరా. ఈ 15వ అధ్యాయంలో ఈ సంఘమును, రోమా సంఘాన్ని గురించి కొన్ని తెలియపరుస్తూ, బలవంతుడైనటువంటి ఒక విశ్వాసి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అనేటువంటి కొన్ని నియమ నిబంధనలు, ఒక 15 నిబంధనలు అదే లక్షణాలు ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతా ఉన్నాం మొదటి భాగంలో. అయితే ఈ సంఘము ముందుగా చెప్పబడినట్లుగా మిళితమైనటువంటి సంఘం, ఒక వ్యక్తులు కాదు ఇందులో ఉన్నది. రోమా సంఘములో మరి ఎక్కువగా అప్పటి దినాల్లో రోమా చూడండి ఒక నానుడి ఉంటా ఉండేది ఏంటంటే, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అనేటువంటి నానుడి ఉండేది. అంటే దారులన్నీ ఎటువైపుకు తీసేయంట, దారి తీసేయంట. మనకి ఉండేది కదా అన్ని దారులు గోదావరిలోకి అన్నట్టుగా అన్ని దారులు అప్పటిలో రోమ్కే వెళ్ళాయంట. అంటే అంతటి ప్రఖ్యాతి, ఆ పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సామ్రాజ్యంగా రోమా సామ్రాజ్యం ఉంటా ఉండేది. వారు ఎవరి మీదకి వెళ్ళినా వారి మీద జయము సాధించి వచ్చేవారు అన్నమాట. అలాగా వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాల్ని వీరు బానిసలుగా తీసుకుని వస్తూ ఉండేవారు. కాబట్టి రోమా సామ్రాజ్యంలో ఎక్కువ శాతం మంది, దాదాపుగా 65% మంది ఆయా దేశాల నుండి వారు చెరపట్టుకొని తీసుకొచ్చినటువంటి ప్రజలే ఎక్కువగా ఈ రోమా దేశంలో నివాసం ఉన్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అంటే ఒక మిక్స్డ్ జనరేషన్ అని మనం చెప్పొచ్చు, మిక్స్డ్ పీపుల్గా ఆయా దేశాల నుండి వచ్చినటువంటి ప్రజలుగా మనం చూడవచ్చు. అయితే ఇందులోనే యూదులు కూడా ఉన్నారు, ఈ రోమాలోనే యూదులు కూడా ఉన్నారు. అయితే ఈ యూదుల్ని మరి క్లౌదియా అనేటువంటి చక్రవర్తి ఏం చేశాడంటే, ఒక శాసనం చేయించి ఈ యూదులు ఎక్కువగా అయిపోతున్నారని చెప్పి వీరిని రోమాలో నుండి యూదులందరినీ మరి నివసించకూడదనేటువంటి ఒక చట్టాన్ని చేయడం మనం చూస్తా ఉన్నాం. ఇందులో నుండే వీరు చేసిన చట్టానికి మన అపోస్తల కార్యంలో మనం చూస్తాం. అకుల ప్రిస్కుల అనేటువంటి వారు ఆ ప్రాంతం నుండి వలస వచ్చేసినటువంటి వారిలో వీరు కూడా అకుల ప్రిస్కుల వారు కూడా ఉన్నారు. కాబట్టి యూదుల్ని మరి క్లౌదియా చక్రవర్తి ఏదైతే శాసనము చేయబడక మునిపే ఈ రోమా సంఘము ఏర్పడింది. అప్పటికి మిళితమైనటువంటి మిశ్రమైన జనాంగంగా సంఘంగా ఈ సంఘం ఉన్నప్పటికీ యూదులు ఎక్కువగా ఇది చేస్తూ ఉండేవారు, ఆధిపత్యం చెలాయిస్తూ ఉండేవారు. ఎందుకంటే మొదట క్రీస్తు ప్రభువారు వచ్చింది ఎవరి యొద్దకంటే యూదుల యొద్దకు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి యూదులే ఎక్కువగా మరి ప్రతి విషయాల్లో ఆధిపత్యం నడిపించేటువంటి విషయాలు, నాయకత్వం విషయాల్లో కూడా యూదులు ఉంటా ఉండేవారు. ఎప్పుడైతే క్లౌదియా చక్రవర్తి తీసుకున్నటువంటి చట్టం ఉందో, యూదుల్ని రోమా విడిచి వెళ్ళిపోవాలనే ఏ శాసనం అయితే చేశారో, ఇప్పుడు ఈ రోమా సంఘములో నుండి నాయకత్వం చేసేటువంటి నాయకులు యూదులు ఉండేవారు కదా, ఇప్పుడు యూదులు బయటకు వెళ్ళిపోయారు. అన్యులు దీన్ని టేక్ ఓవర్ చేశారు, రోమా సంఘాన్ని అన్యులు వారి నాయకత్వాన్ని తీసుకుని వచ్చారు. అయితే ఈ నాయకత్వంలో మరి మిళితమైనటువంటివి ఈ విషయాలు, అప్పటి వరకు యూదులు ఒక ఆచారాలని పాటించినటువంటి పరిస్థితి, ఇప్పుడు అన్యులు వచ్చేసరికి అన్యులు వీరి అన్య సాంప్రదాయాల్ని క్రమేపీ ఈ సంఘములో మరి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం, కొంతమందికి తినొచ్చు అనేటువంటి భావన, కొంతమంది
తినకూడదనే భావన, కొంతమందికి ఒక రోజు ప్రాముఖ్యమైనదనే భావన, ఒక రోజు అన్ని రోజులు సమానమైనటువంటి, అంటే ఈ మిశ్రితమైనటువంటి ఈ జనము వల్ల ఇలాంటి భేదాభిప్రాయాలు ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రోమా సంఘము మరి ఎప్పుడైతే యూదులు వెళ్ళిపోయిన తర్వాత అన్యులు టేక్ ఓవర్ చేశారు, అదే యూదులు మరలా తిరిగి వచ్చేసరికి ఇక్కడ పొజిషన్లో ఉన్నది అన్యులు వీటిని రూల్ చేస్తూ ఉన్నారు, నాయకులుగా వీరే ఉన్నారు. అప్పుడు ఈ యూదులకి అన్యులకి మధ్య ఉన్నటువంటి ఈ ఏదైతే మరి పరస్పరం వారికి ఏర్పడినటువంటి ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టించడానికి ప్రాముఖ్యంగా 15వ అధ్యాయంలో కొన్ని విషయాల్లో ఇక్కడ పౌలు రాయించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఈ 15వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ విషయాలను మనం పరిశీలన చేస్తే 15 రకాలైనటువంటి విషయాలు ఇందులో రాయబడ్డాయి ప్రియులరా. క్రైస్తవులకు లేదా బలమైనటువంటి విశ్వాసములో ఎదిగినటువంటి ఈ వ్యక్తులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అనేటువంటివి ఇక్కడ రాయబడ్డాయి. ఇవన్నీ ఒక మూల్యాంకనంగా ప్రశ్న రూపంలో మనం వేసుకునగలిగితే వీటి ప్రకారం మనము జీవించగలుగుతున్నామా లేదా అనేటువంటిది ఒక చెక్ లిస్ట్గా మనం పెట్టుకోవచ్చు ప్రియులరా. మనల్ని మనం అసెస్ చేసుకోవడానికి మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉన్నది అని దీనిలో నుండి మనం కొంచెం అంచనా వేసుకోవచ్చు. ఉదాహరణకి మొదటి వచనాన్ని మనం చదివితే, కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనులను దౌర్భాగ్యులను భరించుటకు బద్ధులమై ఉన్నాము. అంటే ఇక్కడ ఆధ్యాత్మికంగా మొదట వీరు ఎలా ఉన్నారంట, బలవంతులమైన మనము అని రాయబడుతుంది. ఒక ప్రశ్న ఇక్కడ ఏంటంటే, నీవు నిజంగా బలమైన విశ్వాసిగా నీవు ఉంటా ఉన్నావా అనేటువంటిది మొదట మనకి ప్రశ్న అనమాట. కాబట్టి మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది, నిజంగా బలహీనులుగా బలవంతులుగా ఉన్నామా లేదా బలహీనులుగా ఉన్నామా అనేటువంటిది మనం ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ బలవంతులమై ఉండుంటే మనం చేయాల్సినటువంటి మరొకటి ఏంటంటే, బలహీనులను దౌర్భాగ్యులను భరించుటకు బద్ధులమై ఉన్నామా. బలహీనులను దౌర్భాగ్యులను భరించగలిగే వారంగా ఉన్నామా. నేనెందుకు చేయాలండి అంటాం, అంటే అది నాకేమీ అవసరమండి అనేటువంటిది. ప్రియులరా, ఒకవేళ నిజంగా నీవు ఆధ్యాత్మికంగా బలమైన స్థితిలో గనక ఉంటే నీ క్రింద ఉన్నటువంటి లేకపోతే బలహీనుడైన ఒక సహోదరుని, దౌర్భాగ్యంలో ఉన్నటువంటి ఒక సహోదరునికి నీవు చేయూతనిచ్చి వారిని లేవనెత్తాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులరా. కాబట్టి బలహీనులను దౌర్భాగ్యులను భరించుటకు బద్ధులమై ఉన్నాము. మనము వారిని భరించాలండి. అంటే మనకెందుకు ఇది, లేకపోతే మనకెందుకు వచ్చిన తలకాయ నొప్పి, లేకపోతే మనకెందుకు పట్టింది అనేటట్లుగా కాక, ఎందుకంటే ఒక శరీరములో మనం ఉంటా ఉన్నాం. ఒక శరీరము మరొక శరీర అవయవాన్ని ద్వేషించదు. ఒక శరీరము తన తోటి అవయవాన్ని ప్రేమిస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రేమ గనక నీలో నిలిచి ఉంటే నీవేం చేయాలా, ఇతరులను బలహీనులను దౌర్భాగ్యులను నీవు భరించాల. వారిని క్రీస్తులోనికి తీసుకురావడానికి, లేకపోతే బలమైనటువంటి విశ్వాసపు స్థితిలోనికి తీసుకురావడానికి నీవు వారిని భరించాల్సినటువంటి బాధ్యత దేవుడు నీ మీద ఉంచి ఉన్నాడు ప్రియుల. తర్వాత 2వ వచనం మనం చదివితే, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలను. అంటే తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు, అంటే ఇది ఒక సంఘముగా మనము ఒక శరీరము ఎదుగుతుంటే శరీరంలో అన్ని భాగాలు కలిసి ఎదుగుతాయా, లేకపోతే ఒకే ఒక భాగం ముందు ఎదిగిపోయి తర్వాత ఒక భాగం ఎదిగి ఎలా ఉంటుందా? గ్రాడ్యువల్గా ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే అతని శరీరంలో ఉన్న అన్ని అవయవాలు కలిసి ఎదుగుతాయి. అంటే క్షేమాభివృద్ధి చెందడం అంటే
ఒక అవయవంతో పాటు మిగిలిన అవయవాలు కూడా అన్నీ ఎదుగుదల కలిగేటువంటి పరిస్థితి ప్రియులారా. అయితే నీకు నీవే మరి మేలైన స్థితిలో ఉండి నీకు నీవే క్షేమ స్థితిలో ఉండడం కాకుండా నీ పొరుగువాని క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచాలి. అతనికి ఏది మేలో దాన్ని మనం అతనికి అందించే విషయంలో, వాడిని సంతోషపరిచే విషయంలో మనం మా బాధ్యులము, లేకపోతే ఆ బాధ్యత మనం తీసుకోవాలని వాక్యం రాయబడుతుంది. ఎలా ఎంతమంది ఈ విధంగా మనం జీవించగలుగుతా ఉన్నాం? మనకి మనమే ఈ ప్రస్తుత దినాల్లో ఐసోలేటెడ్గా వ్యక్తులు జీవిస్తూ ఉన్నారండి. కుటుంబాలు కానీ మనము మన కుటుంబం, అయితే మనము మన జనము, ఈ విధంగానే మనుషులు ఆలోచన చేస్తున్నారు. కానీ క్రీస్తు యేసు యొక్క శరీరము అంటే కుటుంబం అంటే ఇక్కడ నీవు నీ భర్త నీ పిల్లలు అని కాకుండా కుటుంబం అనేటువంటిది క్రీస్తు రక్తముతో కడబడిన ప్రతి వారము మన కుటుంబము అన్న విధానంలో గనక మనం క్రైస్తవ్యము ఆలోచించగలిగితే ఇప్పుడు ఈ బాధలు ఇవన్నీ ఎందుకు వస్తాయండి? మొదటి శతాబ్దంలో అలాగ ఆలోచన చేసేవారు. ఏంటంటే మనం అందరం ఒక కుటుంబం అన్నట్లుగా వారు ఆలోచన చేసేవారు. వాళ్ళకి కలిగి ఉన్న ఏమీ అవి మాయి అనుకునేవారు కాదు. వాళ్ళకి కలిగి ఉన్నవన్నీ కూడా అమ్మేసి, మీరు అధిపతులుగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ మీకే చేస్తున్నామని వారికి కలిగి ఉన్నాయన్నీ అమ్మేసి ఎక్కడ తెచ్చేవారు? అపోస్తుల పాదముల యొద్ద వారు తీసుకుని వచ్చేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే ఎవరెవరికి అక్కరలో ఉన్నారో వారికి వాటిని పంచిపెట్టేటువంటి వారు. అందరూ కలిసికట్టుగా ఆ భోజనం చేస్తూ అందరూ కలిసికట్టుగా ఒక కుటుంబములాగా ఆది సంఘము ఎదుగుదల చెందింది ప్రియులారా. ఇప్పుడు అలాగా మనం చేయగలుగుతామా? ఎవరు జీవితాలు లేకపోతే ఎవరి యొక్క పరిస్థితులు వారే అన్నట్లుగా మనము ప్రస్తుత కాలంలో క్రైస్తవ్యము ఉంటా ఉంది ప్రియులారా. అయితే పొరుగు వాన్ని భరించే విషయంలో, బలహీనులను దౌర్భాగ్యులను భరించే విషయంలో కానీ, పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగించేటువంటి విషయంలో కానీ మన బాధ్యతను మనము నిర్వహిస్తున్నామా లేదా అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇంకా మనం ముందుకు చదివితే 3వ వచనము, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించెను. 5వ వచనం కూడా చదివితే, మీరేక భావము కలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకడితో ఒకడు మనస్సు గలవారైండునట్లు ఓర్పుకు ఆదరణకర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగా. తండ్రిలో ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తే క్రీస్తును అనుసరించే విధానం మనం ఎంతమంది చేస్తూ ఉన్నాం? క్రీస్తు యేసు పోలికగా, క్రీస్తు యేసు యొక్క అడుగు జాడల్లో నడిచేటువంటి విధానం. అందుకని రాస్తూ ఉంటాడు కదా, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ విధంగా ఆయన జీవించాడు అని మనం చూస్తే తన్ను తానేమి సంతోషపరచుకొనలేదు క్రీస్తు ప్రభువారు. ఈరోజు ఈ ప్రస్తుత దినాల్లో వ్యక్తులు తమ సంతోషము తాము చూసుకుని, తమ సౌఖ్యము, తమ మేలు తాము చూసుకునేటువంటి మరి జనమునే విశ్వాసులనే మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు చూసింది ఏంటంటే తన్ను తాను సంతోషపరచుకొనలేదంట. మరి ఆయన చేసినటువంటి పని ఏంటంటే నిన్ను నిందించు వారి యొక్క నిందలు నా మీద పడింది. ఇది 69వ కీర్తనలో నుండి తీసుకునబడినటువంటి విషయంగా మనం చూస్తూ ఉన్నాం. నిన్ను నిందించు వాని యొక్క నిందలు అంటే ఇతరుల యొక్క నిందలు ఎవరి మీద వేసుకున్నారంట? ఆయన మీద వేసుకున్నారు. మనం ఏం చేస్తాం? ఒకవేళ ఉంటే మన మీద ఉన్న నిందను కూడా తీసి ఎదుటి వ్యక్తుల మీద వేయడానికి చూస్తాం. వాళ్ళ గొడవలో మనం ఎందుకు వేలు పెట్టడం, మనం ఎందుకు ఇందులో తలదూర్చడం అని మనం ప్రక్కకు వచ్చేస్తూ ఉంటాం. ప్రభువు చేసినటువంటిది వారిని నిన్ను నిందించి వారి యొక్క నిందలు నా మీద పడెను. క్రీస్తు తన మీద నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను
భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడిను. కాబట్టి ప్రభు యొక్క రోల్ని మనం ఆయన్ని రోల్ మోడల్గా చేసుకుని ఆయన అనుసరించాల్సి వస్తే గనక ఇతరులను మరి మన సౌఖ్యము, మన సుఖము, మన ఆనందము, సంతోషము మనమే చూసుకునే వారంగా కాక ఇతరుల యొక్క నిందల్లో, వారి యొక్క బాధల్లో మనము పాలిభాగస్థులమై ఉండేటువంటి వారంగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పిల్ల 4వ అధ్యాయాన్ని మనం వచనాన్ని మనం చదివితే, ఎలాగనగా ఓర్పు వలనను లేఖనములను ఆదరణను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. లేఖనముల ద్వారా బోధ కలుగుతుంది అంట. ఎంతమంది లేఖనముల ద్వారా బోధింపబడతా ఉన్నారు? మన జీవితాల్లో మరి బోధన ఉండేటువంటి స్థితి, లేఖనములు నీతో మాట్లాడినప్పుడు, లేఖనములు నీకు హెచ్చరించినప్పుడు, లేఖనములు నీకు మరి మార్గ నిర్దేశనం చేసినప్పుడు ఎంతమంది లేఖనముల ద్వారా తమ జీవితాల్ని కట్టుకునే వారంగా మనం ఉంటా ఉన్నాం. కాబట్టి లేఖనముల ద్వారా బోధింపబడిన వారంగా ఉంటున్నామా? బుద్ధి ఎక్కడి నుంచి మనకు వస్తుందంటే లేఖనములలో నుండే మనకి బుద్ధి కలుగుతుంది. హెచ్చరిక లేఖనముల ద్వారా మనకి హెచ్చరిక కలుగుతుంది. కాబట్టి ఈ రీతిగా ఒకడు లేఖనముల ద్వారా బోధింపబడే వారుగా ఉంటున్నామా లేదనేది మనం ప్రశ్న వేసుకోవాలి. తర్వాత ఇదే లేఖనముల ద్వారా వ్యక్తికి ఏం కలుగుతుందంట? ఓర్పు కలుగుతుందంట. మొదటిది ఓర్పు. ఎలాగనగా ఓర్పు వలనను, అంటే ఈ లేఖనములు నీకు ఓర్పును బోధిస్తూ ఉన్నాయి. నీకు బోధించేటువంటిది ఏంటంటే ఓర్చుకో అనేటువంటి మాట. చాలా పర్యాయములు శ్రమల ద్వారా మనం చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు శ్రమల నుండి విడుదల కోరుకుంటూ ఉంటాం. అంటే కోరుకోవడంలో తప్పేం లేదు, విడుదల. అయితే ఓర్చుకునేటువంటి స్థితి మనము చాలాసార్లు మనము నేర్చుకోలేమండి. ఓర్చుకోలేకపోతున్నానండి అన్నట్టు. అంటే ఎప్పుడైనా మనం ఈ గొడవల్లో చూస్తే చాలా కాలం ఓర్చుకున్నాను, ఇక ఓర్చుకోలేను అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూస్తే లేఖనముల ద్వారా మనకి బోధింపబడేటువంటిది ఏంటంటే ఓర్చుకో అనేటువంటి మాటే మనకి ఎక్కువగా మరి లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఇదే రోమపత్రిక నుండి ముందు 5వ అధ్యాయంలో మనం నేర్చుకున్నటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే ఎలాగనగా 3వ వచనం, శ్రమ ఓర్పును కలిగచేస్తుందంట. ఆ ఓర్పు వలన పరీక్ష వలన నిరీక్షణ మనకి కలుగు చేస్తుంది. అయితే ఈ నిరీక్షణ మనకు ఒక దినాన మనల్ని సిగ్గుపడనివ్వకుండా క్రీస్తు యేసు ప్రత్యక్షమైనప్పుడు మనం ఓర్చుకున్న దాని యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకుంటామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అది నీ పోకడ పర్యంతమా లేదా దేవుని రాకడ పర్యంతమా నీవు కొన్ని విషయాలను ఓర్చుకోవలసినటువంటి బాధ్యత నీకుంది ప్రియులరా. అన్నిసార్లు దేవుడు విడుదల ఇవ్వడండి. అపోస్తుడైన పౌలు విషయంలో మనం చూస్తే తనకున్న ముళ్ళును బట్టి ముమ్మారు దేవుని సన్నిధిలో అతడు ప్రార్థించాడంట. అయితే దేవుడు నీ ప్రార్థన మెచ్చి నేను నీకు ఆ ముళ్ళును తీసేస్తున్నాను అన్నాడా? లేదు. అని చెప్పాడు, నా కృప నీకు చాలును. దేవుని కృప ద్వారా కొన్నిసార్లు మనము ఓర్పును కొనసాగించే వారంగా ఉండగలుగుతాం. మన బలహీనతల్లో ఆ బలాన్ని కలిగించేటువంటిది ఏంటంటే ఆయన కృప. ఆయన కృప ఉంటే మనము ఆ బలహీనతలను సులువుగా లేకపోతే మన యొక్క శ్రమలను ఓర్చుకునేటువంటి అవకాశము ఎక్కువగా మనకు ఉంటుంది ప్రియులారా. కాబట్టి ప్రతిసారి సమస్యల నుండి విడుదల మనకు రాకపోవచ్చు. కొన్నిసార్లు దాన్ని ఓర్చుకోవడానికి దేవుడు ఏం ఇస్తాడంటే కృపను ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు ప్రియులారా. కాబట్టి శ్రమల్లో ఓర్చుకోవడానికి మనము నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఓర్చుకోవడానికి మనము నేర్చుకుంటామో అప్పుడు దేవుని యొద్ద నుండి ఆ రివార్డ్ని మనము పొందుకునే వారంగా ఉండగలుగుతాం ప్రియులారా.
తర్వాత లేఖనాలు ఓర్పును మాత్రమే కాదు బోధించేది, రెండవది మనం చూస్తే ఆదరణ కలిగించేవిగా ఉంటాయి. చాలాసార్లు ఆదరణ లేని వారంగా మనం ఉంటాం ప్రియులరా. కలిగిన శ్రమల బట్టి, కలిగిన నష్టాలను బట్టి చాలాసార్లు మనము నిరాశ నిస్పృహల్లో ఉంటాం. కన్నీరులో ఉండాల్సిన పరిస్థితి కొన్నిసార్లు ఏర్పడుతుంది. అయితే లేఖనాలు ఏం సెలవిస్తూ ఉన్నాయంటే, నీకు ఆదరణ కలుగు చేసేవిగా ఈ లేఖనాలు ఉన్నాయి. ఆ లేఖనాల ద్వారా నీవు గనక బోధ నొందితే ఖచ్చితంగా నీకు మరి ఆదరణ కలుగుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ లేఖనాల ద్వారా మనం బోధింపబడాలి, ఓర్పును కలిగిన వారంగా ఉండాలి. ఆదరణ లేఖనాల ద్వారా మనకి ఆదరణ. చాలాసార్లు మనుష్యుల వైపు మనం చూసినప్పటికీ కూడా మనుష్యులు మనకి 2 మాటలు చెప్తారు, మరే సహాయము మనకి చేయలేకపోవచ్చు. కానీ దేవుడిచ్చే ఆదరణ, దేవుడిచ్చేటువంటి ఏదైతే అభయం ఉందో అది మనుష్యులకు ఊరటనిస్తుంది. ఆ యొక్క బలహీన సమయాల్లో వారిని ఆదరించేటువంటిదిగా ఉన్నది అనేది మన విషయాన్ని గమనించాలి ప్రియులరా. 5వ వచనం మనం చదివితే, మీరు ఏకభావము గలవారే, ఏకభావము కలిగిన వారంగా ఉండాలి. సంఘం అనేటువంటిది ఒక భావంతో కట్టుబడి ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఏకభావము కలిగిన వారముగా ఉన్నామా? ఇప్పుడు సంఘాలను మనం చూస్తే విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి సంఘాలు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియాలజీ, ఒక్కొక్కరిది ఒక్కొక్క సిద్ధాంతం, ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గాల్లాగా ఉంటా ఉన్నాయి. ఒక సంఘంలోనే ఉంటారు, అందులో గ్రూపిజాలు ఉంటాయి సంఘాల్లో. అంటే ప్రస్తుత సంఘాలు మనం చూస్తే మరి వారు వ్యక్తులుగా మరి లేదా సంఘాలుగా విడిపోయేటువంటి పరిస్థితులు. ఒక ఆరాధనలా జరిగేది ఇప్పుడు 2 ఆరాధనలు. ఒక గ్రూపు వారు మొదట ఆరాధన, మిగిలిన రెండో గ్రూపు వారు రెండవ ఆరాధన. ఈ గ్రూపు వారికి ఒక పాస్టరు, ఆ గ్రూపు వారికి ఇంకో పాస్టర్. ఇలాగా సంఘము ఏకభావముతో ఉండాల్సినటువంటి సంఘం ఇప్పుడు ఏమైందంటే విచ్ఛిన్నమైపోతూ ఉంది. అయితే ఏకభావము అనేటువంటిది, ఐక్యత అనేటువంటిది సంఘాల్లో లోపిస్తూ ఉంది. మనము ఐక్యముగా ఎదిగిన వారంగా మనం ఉంటా ఉన్నామా? ఏకభావము కలిగిన వారుగా మనం ఉంటా ఉన్నామా? ఇవన్నీ చెక్ లిస్టులు మనమే పరిశీలన చేసుకుందాం, ఎవరు ఏ రీతిగా ఉంటున్నారు అనేటువంటిది. తర్వాత 6వ వచనాన్ని మనం చదివితే, ఏకగ్రీవముగా మన ప్రభు అయిన క్రీస్తు యేసు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్తానుసారంగా ఒకరితో ఒకడు మనస్సు కలిగిన వారుగా ఉండాలి. చూడండి, ఇక్కడ మనం చూస్తే క్రీస్తు యేసుకు మహిమ కలిగేటట్లుగా వారు జీవించుతున్నట్టు పరిస్థితి. మనలో మన జీవితాల ద్వారా దేవునికి మహిమ కలిగే రీతిగా మనం జీవించగలుగుతున్నామా? ఇతరులు మనల్ని చూసినప్పుడు ఎంత చక్కని భక్తి అండి, క్రైస్తవులు అంటే ఇలా ఉండాలా అని దేవుణ్ణి, నీ జీవితాన్ని చూసినప్పుడు దేవుణ్ణి మహింపరిచేటువంటి విధానము మనం జీవించగలగాలి. అంతేగాని మనల్ని చూసినప్పుడు దేవుని నామాన్ని, ఇలా కూడా ఉంటారండి క్రైస్తవులు, ఇలా చేస్తారండి అని మన ద్వారా దేవుని నామానికి అవమానము తీసుకొచ్చే వారంగా మనం ఉండకూడదు ప్రియులరా. దేవునికి మహిమ కలిగేటట్లుగా సాక్ష్య జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? అంటే సాక్ష్యం చెప్పడం అంటే ఏదో మనం చూసిన వాళ్ళే, అంటే చాలామంది చెప్తూ ఉంటారు, మనం ఎలా ఉండాలంట, ఒక నడిచే బైబిల్లా ఉండాలంట. ఇతరులు బైబిల్ చదవకపోవచ్చు, అన్యులు బైబిల్ చదవరు, కానీ నిన్ను చదువుతారు. నిన్ను చదివినప్పుడు నీవు దేన్ని చూపించాలంటే బైబిల్లో ఉన్న క్రీస్తు యేసును నీవు నీ జీవితంలో చూపించగలగాలి. అట్టి జీవితము నీవు నేను జీవించగలిగిన వారంగా ఉండాలి. కాబట్టి మన సాక్ష్య జీవితం దేవునికి మహిమకరంగా ఉండేటట్లుగా ఉండాలి. తర్వాత 7వ వచనంలో రాయబడతా ఉంది,
క్రీస్తు యేసు మనల్ని చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలిగేటట్లుగా మనము జీవిస్తూ ఉన్నామా లేదా అని చూసుకుంటూ ఆయన కనికరమును గురించి మరి దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారంగా మనం ఉండాలి. క్రీస్తు యేసు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకునండి. దేవునికి మహిమ కలిగేటట్లుగా మనం ఏది చేసినా దేవునికి మహిమ కలిగేటట్లుగా మన యొక్క జీవితాలు మనం జీవించాలి ప్రియులరా. తర్వాత 10వ వచనం 11 వచనాలు మనం చదివితే, అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించడి, సమస్త జనులారా ప్రభువుని స్తుతించడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక. ప్రజలందరూ దేవుని సంతోషించడి, సమస్త జనులారా ప్రభువుని స్తుతించడి. సంతోషించడం, స్తుతించడం అనేటువంటిది మన జీవితాల్లో మనం ఆనందంతో ఈ పనులు మనం చేయగలుగుతున్నామా లేదా అనేటువంటిది కూడా మనము ప్రశ్న వేసుకోవాలి. 13వ వచనాన్ని మనం చదివితే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ సమస్త ఆనందంతోనూ సమస్త ఆనందము సమస్త సమాధానముతో నిరీక్షణ కలిగిన వారంగా మనము ఉన్నామా లేదా? ఇవి కొన్ని విషయాలు మనకి ఒక చెక్ లిస్ట్గా ఈ క్రైస్తవునికి, బలవంతుడైన క్రైస్తవుడికి ఉండవలసిన కొన్ని నియమాలు అన్నట్లుగా, లక్షణాలు అన్నట్లుగా ఈ 15 వచ్చిన స్టేట్మెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. వీటి ప్రకారం మనం జీవించగలుగుతున్నామా లేదా అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి ప్రియుల. ఎందుకంటే ఒక క్రైస్తవుడు వీటిని అనుసరించే మరి క్రీస్తు శరీరంలోని భాగములు, ఇతరుల భాగములు కాబట్టి అతడు జీవించినటువంటి విధానము తోటి వ్యక్తికి ఆటంకం కలిగించేటట్లుగా కాక వారి యొక్క ఎదుగుదల కొరకు, మరి అవి మన ఇతరుల ఎదుగుదల కొరకు కూడా మనము ఆలోచన చేయాలి. మొదటి వచనం అదే చెప్తుంది, ఏంటంటే మనకు మనమే సంతోషపరిచే వారుగా ఉండకూడదు, ఇతరుల యొక్క క్షేమాన్ని మనం కూడా మనము చూడాలనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి ఈ 9 నుండి 16 అధ్యాయాల యొక్క క్రోడీకరించినటువంటి సారాంశము కనుక మనం చూస్తే, ఈ క్రీస్తు యేసు ప్రభు యొక్క సువార్తలోని 3వ దశ ఏదైతే ఉందో, మొదటి దశ దావీదు కుమారుడుగా ఆయన భూమి మీద జన్మించాడు, దావీదు కుమారుడుగా. 2వ దశ జన్మించినటువంటి క్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై క్రీస్తు చెంతకు, దేవుని చెంతకు, ఆయన తండ్రి చెంతకు పునరుద్ధానపరచబడ్డాడు. అయితే దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి, నీవు నా ప్రియకుమారుడు అని ఆయన్ని కుమారుడిగా అంగీకరించి ఆయన్ని రాజుగా ప్రతిష్ఠించి ఆయనకి రాజ్యాన్ని అప్పగించారు. అయితే 3వ దశ సువార్త ఏంటంటే, ఆయన తన రాజ్యాన్ని చేయడానికి మరలా భూమి మీదకి ఆయన క్రీస్తు ప్రభువారు రాబోతూ ఉన్నారు. ఏదైతే క్రీస్తు ప్రభువారు వచ్చి ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేసేటువంటి ఆ దినము రాబోతుందో, ఆ దినముకు వచ్చేటప్పటికి ఒకవేళ బ్రతికుంటే, విశ్వాసులతో మనం బ్రతుకుతూ ఉన్నా, విశ్వాసముతో మరణించిన క్రీస్తును మనము ఎదుర్కొనగలుగుతాం. ఆ రాజ్యంలో 1000 ఏళ్ళు మనము ఆయనతో మరి సహవాసము చేయగలుగుతాం, ఆ రాజ్యంలో జీవించగలుగుతాం ప్రియులరా. కాబట్టి ఈ ప్రస్తుత ఈ 15వ అధ్యాయంలో మరి 6 పాత నిబంధన నుండి తీసుకొనబడినటువంటి లేఖనాలు ఇందులో ఇవ్వబడ్డాయి. అందులో ఒక వాక్యాన్ని మనం చదివితే, 8వ వచనాన్ని మనం చదివితే, నేను చెప్పినదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు అన్యజనులు ఆయన కనికరమును గురించి
క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడు ఆయను. అన్యజనులో నేను స్తుతింతును అని వ్రాయబడి ఉన్నది. చాలు. ఇక్కడ మనం చూస్తే ఈ మొదట ఇవ్వబడినటువంటి ఈ వాగ్దానము ఎవరికి ఇవ్వబడిందంటే పితరులకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ఈ యొక్క వాగ్దానమును ఇచ్చాడు. అయితే దేవుడు సత్యవంతుడైనటువంటి వాడు. ఆయన వాగ్దానమును ఆయన స్థాపించడానికి ఆయన నమ్మతగినటువంటి వాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అన్యజనులు ఆయన కనికరమును గురించి దేవుణ్ణి మహిమపరచునట్లుగా క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయాడు. అంటే ఈ సున్నతి గలవారంటే ఈ యూదులుగా మనము చెప్పుకోవచ్చు ఇక్కడ. అయితే మొదట యూదులకు ఆయన మరి ఆ యూదుల వ్యక్తిగా క్రీస్తు ప్రభువారు మరి ఇశ్రాయేలీయులకు పరిచారకుడిగా ఆయన వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఈ క్రీస్తు యొక్క వాగ్దానము ఏదైతే ఆయన మొదటి నుంచి ఆది నుండి ఆయన చెప్పుకొని వస్తూ ఉన్నారో ఆ వాగ్దానమును నెరవేర్చడానికి ఆయన నమ్మతగినటువంటి వాడుగా దేవుడు ఉన్నాడు ప్రియులారా. ఉదాహరణకి ఆదికాండములో 3వ అధ్యాయము 15వ వచనములో ఈ వాగ్దానము ఇవ్వబడింది. ఏ వాగ్దానం అంటే, స్త్రీ గర్భమున నేను ఉద్భవింపబోతా ఉన్నాను, కుమారుడు జన్మింపబోతున్నాడు, స్త్రీ సంతానమునకును సాతానుకును ఆ వైరము కలుగుతుంది, అతడు దాని యొక్క తలను కొడితే అది ఆయన మడమను కరుస్తుంది అనేటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ఈ వాగ్దానములో 2 భాగాలని మనం చూడగలుగుతాం. ఒకటి, సర్పము మొదట క్రీస్తు యొక్క పాదాలను కాటువేయడం లేకపోతే కరవడం అనేటువంటిది. ఇది దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు మరణానికి లేదా క్రీస్తు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి క్రీస్తు దావీదు కుమారుడుగా వచ్చినప్పుడు ప్రజలందరి యొక్క పాప శాప భారము ఎవరి మీద పడిందంటే ఆయన మీద పడింది. ఆయన సుఖాన్ని ఆయన చూసుకోలేదు. ఇందాక చదవబడిన వాక్య భాగం ప్రకారం తన సుఖాన్ని తాను చూసుకోలేదు, కానీ నిన్ను నిందించు వారి యొక్క నింద నా మీద పడింది అన్నట్టుగా ప్రజలందరి యొక్క నిందను, ప్రజలందరి యొక్క శిక్షను ఆయన భరించారు సిలువలో. కాబట్టి సిలువలో తాత్కాలికంగా సాతాను విజయం సాధించినట్లుగా మనకు కనపడవచ్చు. క్రీస్తును చంపివేయడం ద్వారా లేకపోతే క్రీస్తు ప్రాణమును పెట్టుట ద్వారా సాతాను జయం వచ్చిందేమో అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ అది ఆయన మడమను కరిస్తే 3 దినముల తర్వాత ఆయన పునరుద్ధానుడుగా మరణాన్ని జయించి తిరిగి లేవడంతో ఆయన సాతాను యొక్క తలను చితక త్రొక్కునేటువంటి పరిస్థితి ప్రియుల. అయితే ఈ శాసనం ఏదైతే ఉందో సాతానుకి ఇవ్వబడిన అంటే జడ్జిమెంట్ ఇవ్వబడింది. సాతాను చేసినటువంటి కార్యకలాపాలన్నిటికీ కూడా సెంటెన్స్ ఇవ్వబడి, ఇదివరకు కూడా మనం చూస్తాం ప్రస్తుత ఈ లోకంలో ఒక వ్యక్తిని ఉరితీయాలంటే ఆ వ్యక్తిని మరి క్షుణ్ణంగా మరి పరిశీలన చేస్తారు. కేసుని స్టడీ చేసిన తర్వాత ఒక జడ్జిమెంట్ ఇస్తారు. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వెంటనే అతన్ని ఉరితీశారు. పలానా తారీఖు అని ఒక దినము నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం వరకు ఇతన్ని చక్కగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఈయన్ని అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఇతన్ని కాపాడుతూ వస్తారు ఆ దినం వరకు. ఎందుకంటే ఆ దినమున ఇతనికి జడ్జిమెంట్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన, ఆ సెంటెన్స్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన దినం కాబట్టి ఆ దినాన్న ఊరి తీసేస్తారు. అలాగా సాతానికి సిలువలో ఇవ్వబడింది ఏంటంటే ఆయన కేసు స్టడీ చేసి దేవుడు సాతానికి ఈ శిక్ష, సాతానికి ఇది అని ముందుగా దేవుడు ఆ శిక్షను ఖరారు చేశాడు. అయితే ఒక డేట్ అనేటువంటిది పెట్టాడు. ఆ డేట్ వరకు ఈ సాతానుడు కొంత ఫ్రీగా ఉన్నాడు ప్రియులారా. అయితే ఒక దినము రాబోతా ఉంది. ఆ దినమున ఆ క్రీస్తు ప్రభువారి పాదముల క్రింద ఆయన సేవించేటువంటి ప్రతి విశ్వాసి పాదముల క్రింద మనమందరం కలిసి సాతాను యొక్క తలను చితక తొక్కేటువంటి ఒక దినము రాబోతా ఉంది ప్రియులారా. కాబట్టి
ఈ విషయాన్ని మనము ఆయన వాగ్దానము మొదటి నుండి ఆది నుండి ఆ వాగ్దానములో స్త్రీకి సంతానముగా ఆయన ఉద్భవింపబోతున్నాడు. ఆయన మొదటి భాగంలో హ్యూమిలియేట్ చేయబడతాడు, తగ్గింపబడతాడు. ఆయన ఏమంటాం తృణీకరింపబడిన వాడిగా ఉంటాడు మొదటి భాగం. కానీ రెండవ భాగంలో ఆయన తన మడిమను తలను దాని తలను తొక్కుతాడనేటువంటి ఆ రెండవ భాగం ఏదైతే ఉందో అది ఆ రెండవ భాగము జరగబోయేటువంటి సంఘటన తన పరిశుద్ధులతో కలిపి తన యందు విశ్వసించిన వారితో కలిసి సాతాను యొక్క త్రాళ్ళను చితక్కొట్టేటువంటి ఆ రెండవ భాగమును మరి ఇంకనూ నెరవేర్చబడవలసి ఉన్నది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి మొదటి భాగంలో ఏమో క్రీస్తును హ్యూమిలియేట్ చేయబడిన వ్యక్తిగా, తృణీకరింపబడిన వాడుగా మనం చూస్తాం. కానీ రెండవ భాగంలో ఆయన సాతాను యొక్క తల చితక త్రొక్కేటువంటి ఆ స్థితిని కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ 15 మరి ఏదైతే నిబంధనలు లేకపోతే విశ్వాసి యొక్క మరి క్యారెక్టరిస్టిక్స్గా లేకపోతే వారి యొక్క లక్షణాలు అనేటువంటివి మనం చూస్తాము. మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా లేదా అనేటువంటిది కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ వాగ్దానములు తన పితరులతో చేసినటువంటి వాగ్దానములు ఆదికాండం 12లో అబ్రహాంతో చేశాడు. తర్వాత 26లో మరి ఇస్సాకు, 28 యాకోబు, తర్వాత యోధాతో చేసినటువంటి యోధా గోత్రమున నేను ఉద్భవింపబోతున్నానని 49వ అధ్యాయం 10వ వచనంలో యోధా నుండి రాజదండము తొలగిపోదు అనేటువంటి ఆ సత్యం ఏదైతే ఉందో, అలాగా ఆయా కాలాల్లో దేవుడు తన యొక్క రాకన గురించినటువంటి ప్రత్యక్షతలు వాగ్దానాలు ఏదైతే ఇచ్చాడో ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆయన నమ్మదగిన వాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. కాబట్టి ఈ రోమా క్రైస్తవులు మిళితమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఆహార పదార్థాల గురించి కానీ త్రాగే పానీయాల గురించి కానీ మరి సెలవు దినాలు అంటే ఒక దినము గొప్పది, ఒక దినము ఒక దినము యోగ్యమైంది అని వారు ఎంచేటువంటి విధానాలు కూడా ఈ మిక్స్డ్ కల్చర్ వల్ల అలాంటి భేదాభిప్రాయాలు రావడం జరిగిందనే విషయాన్ని కూడా మనం నేర్చుకుని ఉన్నాం ప్రియులారా. అయితే ఈ క్రీస్తు యేసు యొక్క ఈ స్వార్థను వీరికి అన్యజనులైనటువంటి ఈ రోమాకి ప్రకటించి వీరిని దేవుని యొక్క రాజ్యములోకి వీరిని చేర్చాలనేటువంటిదే అపోస్తలుడు యొక్క పౌలు యొక్క ముఖ్యమైనటువంటి ఆశగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ క్రైస్తవ లక్షణాలు ఈ అధ్యాయంలో ఇమిడి ఉన్నటువంటి 15 లక్షణాలను మన జీవితాల్లో మనము కలిసిన పెంపొందించే వారంగా మనం ఉండాలి. క్రీస్తును అనుకరించేటువంటి వారంగా ఆయన ప్రతి విషయంలో ఆయనకి క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అన్నట్లుగా మన జీవితాల్లో ఈ నియమ నిబంధనలు మనం పాటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను సహాయమును మనందరికీ అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరముగల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన మరి దినములన్నింటిలో మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. ఈ వారంలో ఈ రీతిగా మీ పరిశుద్ధ సన్నిధిని చేరి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. ఇక 15వ అధ్యాయంలో మరి కొన్ని విషయాలు క్రైస్తవులకు ఉండవలసిన కొన్ని లక్షణాలు మీరు మాకు తెలియపరిచారు. అయ్యా, వీటన్నిటినీ మేము కలిగి ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. చాలా ఆటల్లో మేము తండ్రి మరి బలహీనలుగా తప్పిపోయిన వారంగా ఉన్నామేమో, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. మీ అడుగు జాడల్లో మిమ్మల్ని నమూనాగా పెట్టుకొని మీ జీవితాల్ని మరి తండ్రి మరి క్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఎలా చేసి ఉండుంటాడు అని ప్రతి విషయంలో కూడా మా పనుల్లో మేము ప్రతిదీ కూడా అంచనా వేసుకుంటూ మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటూ జీవించగలిగిన కృపను దయచేయండి. మాకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరచుకొనక తోటి వ్యక్తులకు ఇబ్బందికరంగా స్వేచ్ఛను ఉపయోగించుకునే వారంగా కాక తోటివారి యొక్క
మరి నాన్న తండ్రి యోగక్షేమములు కూడా మేము చూడాలని, వారిని భరించాల్సిన పరిస్థితి కూడా మాకు మరి మా మీద అటువంటి బాధ్యత పెట్టారని నా తండ్రి ఇతరుల యోగక్షేమములు కూడా నా తండ్రి మరి మేము చూడవలసిన వారమై ఉన్నామని తెలియపరుస్తూ ఉన్నారు. అటు రీతిగా అననా లేఖనముల ద్వారా మరి ఆదరింపబడడానికి, లేఖనముల ద్వారా నా తండ్రి బోధింపబడడానికి ఓర్చుకొనగలిగినటువంటి కృపను మరి కూడి ఉన్న మా అందరికీ అనుగ్రహించమని, మీరు చేయబోతున్నటువంటి రాజ్యములో మేమందరమును నాయన తండ్రి వారసులుగా ఉండడానికి కావలసిన ఆత్మసిద్ధపాటు మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాకు అనుగ్రహించమని ఎత్తబడిన వాక్యం మా వినికిలో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.